రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాలలో కొన్ని వందల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి. అదేవిధంగా మనకి వేములవాడలో కూడా ఈ కోడెలు ఉంటాయి కదా, ఆ కోడె మొక్కలు ఉంచే గోవులు అయితే అవి కూడా వరుసగా చనిపోతున్నాయి. దీని వెనుక కూడా ఒక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపణలు వినపడుతున్నాయి. నిజంగా అట్లా ఏమన్నా జరుగుతుందంటారా అక్కడ? గోశాలలు నిర్వహించాల్సింది గోపాలకులు, గో సంరక్షకులు. అధికారులు గోవు పట్ల ప్రేమ, కమిట్మెంట్ ఉండదు. ఒక వెటర్నరీ డాక్టరు తన చదువుకున్నటువంటి విద్య, వైద్యని ఆ ట్రీట్మెంట్ రూపంలో చేయిస్తాడే తప్ప ప్రేమ, అటాచ్మెంట్, ఎఫెక్షన్ అని గోవుతో ఉండడం అనేది వేరే. అవును. ఈరోజు శునకాలు, కుక్కల పట్ల బెడ్రూమ్లో బెడ్ మీద పెట్టుకొని పక్కన పెట్టుకొని పడుకుంటున్నారు. అవును. ఒక రకమైనటువంటి ప్రేమ, పిచ్చిని తారాస్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని మనం ఏమన్నట్టు ఇప్పుడు మళ్ళా అంటే అంత పేట వాళ్ళందరూ సో అదొక లవ్ అండ్ ఎఫెక్షన్. ఆ విధంగా చాలా మంది కుటుంబ సభ్యులు అయిపోయినాయి. గోవుల పట్ల గోవు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్. ఆకాశం అంతా ఉంది ఆవు గురించి మాట్లాడాలనుకుంటే. శాస్త్రాల నుంచి సనాతన ధర్మము, ఇంకా వేదిక లిటరేచర్ కానీ ఇంక ఏదైనా మన స్క్రిప్ట్స్ తీసుకుంటే గోవు గురించి చెప్పలేనటువంటి వాక్యాలు అద్భుతంగా రాశారు. ఓకే. సంస్కృతంలో కానీ ఇంగ్లీషులో కానీ ఇస్కాన్ సంబంధించినటువంటి ప్రభుపాడవ గారు చెప్పినటువంటి మాటలు కానీ, రీసెంట్గా సహదేవ్ గారు ఇస్కాన్ టెంపుల్ వారు కిల్లింగ్ కౌ ఈజ్ ఎండ్ ఆఫ్ ఉమెన్ సివిలైజేషన్ అని చెప్పేసి ఇట్లా ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, సైంటిఫిక్గా, ఎకనామికల్గా, ఆరోగ్యం పరంగా, హెల్త్గా, పంచగవ్యగా ఎన్నో సబ్జెక్ట్స్ గోవు నుంచి లింక్ అయిపోయి ఉన్నాయి. ఓకే. దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు చేయలేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నేను గోశాలలు పెడుతున్నా అని చెప్పడం కాదు, వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. ఓకే. ఎందుకంటే చేయాల్సిన పని అధికారులు కాదు. ఈ అధికారి ఈరోజు ఉంటాడు, రేపు దిగిపోతాడు. అధికారులు మీరు డైరెక్షన్స్ ఇవ్వండి, ఈ ఆర్డర్స్ ఇవ్వండి, చేయాల్సిన గోసేవ చేసేటువంటి టీంని మీరు పక్కన పెట్టుకొని పనిచేస్తే మీరు అనుకున్నట్టు ఫలితాలు వస్తాయి.